హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఆడవాళ్ళలో ఉండే ఈ హ్యూజ్ బ్రెస్ట్ ఒక్కొక్కసారి బ్రెస్ట్ సైజ్ అనేది వేరియబుల్ అవుతుంటుంది. కంఫర్టబుల్ ఉండేంత వరకు బ్రెస్ట్ సైజ్ ఓకే, బట్ బ్రెస్ట్ సైజ్ పెరిగింది అంటే గ్రావిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి వేలాడటం వల్ల వాటి వల్ల వచ్చే ప్రాబ్లం ఆడవాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకోలేరు, డిస్కస్ చేసుకోలేరు. వాళ్ళ యొక్క ఇబ్బంది వర్ణనాతీతం అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో బ్రెస్ట్ సైజ్ తగ్గించవచ్చా? ఎస్, తగ్గించవచ్చు. బట్ బ్రెస్ట్ సైజ్ సర్జరీ లేకుండా తగ్గించవచ్చా? వితౌట్ సర్జరీ బ్రెస్ట్ సైజ్ తగ్గించగలమా? చాలా మందికి చాలా ఆప్షన్స్ వస్తుంటాయి వీడియోస్లో కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ. బ్రెస్ట్ సైజ్ ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు అని చెప్తుంటారు. ఏదో డైటింగ్ వల్ల చేయండి అంటారు, ఎక్సర్సైజ్ చేయండి అంటారు, తగ్గిపోతాయి అంటారు. అలాగే కొన్ని ఎనర్జీ సోర్సెస్ లైక్ క్రయోలైపో ఆర్ సమ్ టైమ్స్ లేజర్స్ ద్వారా బయట నుంచి ఎనర్జీ సోర్సెస్ పెట్టి లోపల ఉన్న ఫ్యాట్ని కరిగిస్తాము, స్కిన్ రిట్రాక్షన్ అవుతుంటుంది అని. బట్ ఏదైనా సరే వెరీ వెరీ మినిమల్ చేంజ్, అది స్కిన్ టైట్ అవటం వల్ల వచ్చే చేంజెసే కానీ బయట నుంచి పెట్టే ఎనర్జీ సోర్సెస్ ద్వారా బ్రెస్ట్ సైజ్ సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అది జరగదనమాట. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది ఒక కరెక్ట్ ప్రొసీజర్. ఒక సైజ్ దాటిన తర్వాత బ్రెస్ట్ సైజ్ తగ్గించడానికి. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ మెథడ్స్లో బ్రెస్ట్ సైజ్ తగ్గించడం కుదరదు. డైటింగ్ వల్ల తగ్గించవచ్చా? డైటింగ్ వల్ల చాలాసార్లు బ్రెస్ట్ అనాటమీ ఎట్లా ఉంటుందంటే, బ్రెస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, బ్రెస్ట్ ఆడవాళ్ళలో మెయిన్లీ గ్లాండ్ ఉంటుంది. అంటే పిల్లలకి పాలు ఇవ్వాలి కాబట్టి పుట్టిన పిల్లలకి గ్లాండ్ ఎక్కువ ఉంటుంది. దాని చుట్టూ కొంత భాగం ఫ్యాట్ ఉంటుంది అండ్ దాని గ్లాండ్ మధ్యలో ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ తగ్గాలి అంటే, డైటింగ్ వల్ల ఈ ఫ్యాట్ తగ్గాలి అంటే ఒక చాలా ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేయాలి. అంటే మిగతా ఏరియాస్లో ఫ్యాట్ చాలా తొందరగా తగ్గిపోతుంది, ఇక్కడ ఫ్యాట్ చాలా లేట్గా తగ్గుతుంది అనమాట. సో అది ప్రాక్టికల్గా డైటింగ్ వల్ల కొంత చేంజ్ వస్తే రావచ్చేమో కానీ సిగ్నిఫికెంట్ చేంజ్ అంటే పెద్ద చేంజ్ అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వచ్చినా కూడా బ్రెస్ట్ ఫ్యాట్ తగ్గటం వల్ల ఇంకా సాగడం పెరిగిపోతుంది. సో ఇంకా సాగింగ్ పెరిగిపోయి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. సో సర్జరీ లేకుండా డైటింగ్ ద్వారా కానీ ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్సెస్ పెట్టడం ద్వారా కానీ బ్రెస్ట్ సైజ్ తగ్గించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.